హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మిరాని. మీరు ఎందులో ఉన్నారు? నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఇంకొక వీడియోతో నేనైతే ముందుకు వచ్చేసాను. సో యాక్చువల్గా ఈ వీడియో తిరణాల వీడియో అనమాట. మాకు నియర్ బై ఉన్న ప్లేస్లో మేము తిరణాలకి వెళ్ళాము. సో చూసారుగా మా పిల్లలు వెళ్ళడం ఈ ఉయ్యాల ఒకటి ఎక్కారనమాట. ఇది అలా చేత్తో అంటూ ఉంటారు, కానీ మా పిల్లలు డిఫరెంట్గా ఉంది, ట్రై చేద్దామన్నారు. సో ఇది మా ఇంటి దగ్గర ఫేమస్ అనమాట. రావిపాడు తినాలా అని ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటుంది. బట్ ఇన్ని సంవత్సరాల్లో మేము ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట. ఫస్ట్ టైం మేము వెళ్ళడం. ఏంట్రా అని అన్నీ ఫస్ట్ టైం అంటావు అని మీరు అనుకోవచ్చు. కానీ ఎందుకు అంటే మేము ఎక్కువ బయటకు వెళ్ళాము. ఇప్పుడైనా వెళ్ళాము ఇలా వెకేషన్స్ ఇవన్నీ అంటే పిల్లల కోసమే. కట్ చేసిన నెత్తి మీద చేతులు సో అక్కడ తిరణాల వాతావరణం మీరు కూడా వింటారని నేను అలా వాయిస్లో ఉంచేసాను అనమాట. చూసారా, మా పిల్లలు నేను తిరుగుతూ ఉన్నాము. యాక్చువల్గా ఫస్ట్ మేము వెళ్ళాము. మా చెల్లి ఆఫీస్ నుంచి రావాల్సి ఉండే, తన కోసం వెయిట్ చేసి ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ తిరిగిన తర్వాత మా చెల్లి వచ్చాక మళ్ళీ స్టార్టింగ్ నుంచి తిరిగామన్నమాట. ప్రతిదీ కూడా చూస్తూ ఉన్నాము. ఫస్ట్ టైం ఈ తిరణాలకి వెళ్ళడం కాబట్టి ప్రతిదీ తిరిగి చూసాము. ఇది ఒక చర్చిలో తిరణాలు చేస్తారు. చాలా రష్గా ఉంటుంది. బయట బస్సెస్ కూడా వెళ్ళడానికి రద్దీగా ఉంటుందన్నమాట. అంతా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. సో ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తీసుకుంటున్నారు. తెలిసిందేగా, ఇంకా తప్పదు, బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగింది ఇప్పించాల్సిందే. ఇంకా ఇదంతా కూడా నేను షూట్ చేశాను అనమాట. తరువాత ఇంకా అవన్నీ తిరిగాము. ఇక్కడ బబుల్ షూట్ గన్స్ అన్నీ పెట్టారు, అన్నీ కవర్ చేశారు. చూడ్డానికి చిన్నగా అనిపించవచ్చు, కానీ చాలా పెద్ద చర్చి, చాలా పెద్ద ప్లేసు. ఎప్పుడు మేము ఏమీ లేకుండా చూస్తూ ఉంటాం బస్సులో వెళ్ళేటప్పుడు, కానీ తిరునాళ్ళ రోజు లోపలికి వెళ్ళి మరి అన్నీ పెట్టినప్పుడు చూడడం చాలా కొత్తగా అనిపించింది. ఇంత పెద్దగా ఉంటుందా లోపలికి వస్తా అని కూడా అనిపించింది. ఫస్ట్ టైం వెళ్ళడం కాబట్టి మంచిగా అనిపించింది. వెళ్ళడం అందరూ చర్చి లోపలికి వెళ్తారు. ఇది చర్చి పక్కన ఇంకొక చర్చ్ కడుతున్నారనమాట, కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా పెద్దది, చాలా బాగుంటుంది అనమాట. సో అందరూ వెళ్ళగానే ఫస్ట్ చర్చిలోకి వెళ్ళిపోయి ప్రేయర్ చేసుకుని తర్వాత బయట తిరునాళ్ళలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటారనమాట. ఆల్రెడీ అక్కడ ప్రేయర్ జరుగుతూ ఉంది. మేము స్టార్టింగ్లో వెళ్దాం అనుకున్నాం రష్గా ఉందని, కానీ ఎండింగ్లో వచ్చేటప్పుడు మర్చిపోయాం, ఇంకా రష్ అయిపోయింది అనమాట. మేబీ ఇది లాస్ట్ రోజు 3 days చేస్తారనుకుంటా తిరునాళ్ళ రావిపాడుది. మేమైతే లాస్ట్ రోజు వెళ్ళాము. ఇంకా మా పిల్లలు ఐస్ క్రీమ్ తింటా అవి ఇవి చూస్తూ ఉన్నారు. ఇక్కడైతే ఇంకా మా చెల్లి మా పిల్లలతో పాటు చిన్నపిల్ల అయిపోతుంది అనమాట. ఈ వీడియో అంతా కూడా నేనే షూట్ చేశాను. ఎందుకంటే నన్ను ఎలాగో వీడియో తీయరు కాబట్టి ఇంకా నేను వాళ్ళ ముగ్గురిని కవర్ చేసేసాను అనమాట. చెప్పు మేము ప్రతి ఒక్క తిరణాలకి, ప్రతి ఒక్క సర్కస్కి, అలా ఎగ్జిబిషన్కి వెళ్ళి ప్రతిదీ కూడా బోర్ కొట్టేస్తుంది అనమాట. నాకు మా చెల్లికి అన్నీ ఉన్నవే ఉంటాయి, చూసినవే చూస్తాము. కానీ మా పిల్లలకి ప్రతిదీ కొత్తదే. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రతిదీ కొత్తదనం.
యాంగ్జైటీ, వాళ్ళు సర్ప్రైజ్ ఫీల్ అవుతూ ఉంటారనమాట. ఇక్కడైతే మేము ఇంకా ఈ మాస్కులు తీసుకున్నాము. ఇదైతే చాలా బాగా అనిపించింది మా పిల్లలు పెట్టుకున్నప్పుడు. సో వాళ్ళ హ్యాపీనెస్ కోసం టైం కుదుర్చుకొని మరీ వెళ్తూ ఉంటాం, ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ తప్పదు కాబట్టి. సో ఈ రావిపాడు తిరునాళ్ళైతే ఎవ్రీ ఇయర్ హిట్ అవుతుంది. చాలామంది వస్తారు, 2 or 3 days చేస్తారు, మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి తిరునాళ్ళలో ఉన్నట్టు అన్నీ ఉన్నాయి. సో బెస్ట్ థింగ్ ఏంటంటే మా పిల్లలు ఏది పడితే అది కొనమని అడగరు. కొన్ని కొనమని అడిగినప్పుడు అది కాదు ఇది అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మెయిన్వే తీసుకుంటారనమాట. అలా అలా మాస్కులు కొనిపెట్టేసి ఇంకా వెళ్తూ ఉన్నాం. ఇక్కడైతే కోలాటం చేస్తున్నారు. ఈ కోలాటం ఎంత బాగా చేశారో నేనైతే కొంచెం సేపు ఉండి అలా నుంచొని చూస్తూ ఉన్నాను. ఇక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కాబట్టి ఆ మెటీరియల్ అవన్నీ పాస్ చేస్తూ ఉన్నారు. ఈ కోలాటం చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు, ఈ తిరునాళ్ళు చూసేవాళ్ళు చూస్తూ ఉన్నారు. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ వాయిస్లో ఉంచుదామంటే అంత డిస్టర్బెన్స్ అండ్ సాంగ్స్ కూడా ఉన్నాయి కాబట్టి నేను అంత వాయిస్లో ఉంచలేదు. ఆ లైటింగ్, ఆ కోలాటం అంతా చాలా బాగా అనిపించింది. నైట్ టైం అనమాట ఇది. నాకు తెలిసి మేము వెళ్ళిన ఫస్ట్ నైట్ టైం తిరునాళ్ళ అండ్ మీకు చూపించడం ఇదే ఫస్ట్ టైము. మా పిల్లలైతే ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఏ తిరునాళ్ళకి వెళ్ళినా ఇవి మాత్రం కంపల్సరీ ఆడతారు. ఆడకుండా మాత్రం ఉండరనమాట. ఎక్కిందే కదరా బోర్ కొడుతుంది అన్నా కానీ వినరు. సో వాళ్ళ హ్యాపీనెస్ కోసం ఒక 10 to 15 minutes అలా వదిలేస్తూ ఉంటే వాళ్ళు ఆడుకుంటూ ఉంటారనమాట. సో ఇదంతా కొంచెం సేపు చూసేసిన తర్వాత మేమైతే ఒక 1 hour ఉన్నాము అంతే. ఇంకా అన్నీ చూసేసాము. అక్కడ ప్లేస్ అంతా తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చేసాయన్నమాట. అంత పెద్దగా ఉంటుంది ప్లేసు. మళ్ళీ పిల్లలు ఎక్కడ తప్పిపోతారని పట్టుకోవడం, ఆ జనసంద్రంలో వాళ్ళని పట్టుకొని ఇలా ఆడిచ్చి ప్యాంపరింగ్ చేసి తీసుకొచ్చేపాటికి సరిపోతుంది. మేము అన్నీ తిరిగేసి ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాం అనమాట. వచ్చేటప్పుడు చెరుకులు అవి కూడా తీసుకున్నాము. ఇంకా బాగా బయట రష్గా ఉండటం వల్ల ఆ క్లిప్పింగ్ అంతా తీయలేదు. ఇక్కడైతే మీ నలుగురం దిగిన ఫోటోస్ మీకు యాడ్ చేస్తున్నాం. ఈ మాస్క్లో మా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది డెఫినెట్గా నాకైతే కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఇంకా మేము దిగిన కొన్ని పిక్స్ అనమాట. ఫస్ట్ టైం 2026లో, యాక్చువల్లీ ఇది 2025 వ్లాగ్ అనమాట. 2025లో మేము వెళ్ళక వెళ్ళిన ఫస్ట్ తిరునాళ్ళ మా పిల్లలతో రావిపాడు తిరునాళ్ళ. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాం, ఫైనల్లీ వెళ్ళామన్నమాట. వెళ్ళినాక తెలిసింది తిరునాళ్ళ బాగా జరిగింది అని. సో టుడే వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. సో నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో ఆన్ చెక్ ఇట్ అవుట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్, స్టే ట్యూన్ టు తెలుగమ్మిరాని. వీడియో అంతా ఎలా అనిపించింది ఏంటి డెఫినెట్గా కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. స్టే ట్యూన్ టు తెలుగమ్మిరాని. టాటా, బాయ్ బాయ్, టేక్ కేర్. See you on next vlog. Bye bye.